ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. మరి 2 రాజుల గ్రంథం 20 అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో ఇలాగ ఉంది. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను నేను బాగు చేసేదను అని భక్తుడు మరి హిజ్కియా తోటి దేవుడు చెప్తున్న మాట. ప్రార్థన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ప్రార్థన ఒక ఆయుధం కింద ఉండాలి. ఎందుకు ప్రార్థన ఆయుధం కింద ఉండాలని నేను అంటున్నానంటే, ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు పక్కనే మనకు ఒక మనిషి తోడున్నంత ధైర్యం ఇస్తుంది. ఆయుధం ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అది ఆయుధం లేకపోతే మనం ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. చూడండి, ఎక్కడికన్నా ఒంటరికి వెళ్తున్నప్పుడు ఆయుధం చేతులు ఉంటే అది ఎంతో గొప్ప అండగా ఉంటుంది మనకి. ఆయుధం చేతిలో లేకపోతే, ఉదాహరణకి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్క కూడా మన మీదకి రావచ్చు, కొన్ని జంతువులు కూడా మన మీదకి రావచ్చు. అదే ఆయుధం ఉంటే అవేవి కూడా మన దగ్గర రావడానికి భయపడతాయి. ఎందుకంటే ఒకవేళ వచ్చినా మనం ఆయుధం ద్వారా వాటిని మనం ఎదుర్కోవచ్చు. అందుకనే ప్రార్థన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక ఆయుధం కింద ఉండాలి. అయితే ఒకసారి నెహెమ్యా దినాల్లో మరి నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గర గిన్ను అందించేవాడుగా ఉండేవాడు. ఆ దినాల్లో మరి యెరూషలేము ప్రకారములన్నీ పడగొట్టబడుట, అనేక మంది మరి చెరగబట్టిపోవట మరి ఆయన విన్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. బాధపడి అర్తహషస్త రాజు దగ్గర మనవి చేసుకున్నప్పుడు తన పితరుల సమాధుల గురించి, యెరూషలేము మరి యొక్క మందిరం పాడైపోయిన దాని గురించి ఆయన మనవి చేసుకున్నప్పుడు ఆ అర్తహషస్త రాజు ఆయనకు ఒక సెలవిస్తాడు. నీ వెళ్ళి నీ పితరుల యొక్క సమాధులని, నీ యొక్క దేవుని మందిరాన్ని నువ్వు మరి మరలా పూనుకుని కట్టుటకు నేను నీకు సెలవిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ దినాల్లో మరి యూదులకి వ్యతిరేకులైన సన్బల్లట్టు మరి అలాగే టోబియాను, అరబీలు కొంతమంది వారికి విరోధులుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క పనిని వాళ్ళు ఎక్కడ ఆటంకపరుస్తారని వాళ్ళు భయపడి అక్కడ పని చేసే వాళ్ళందరూ ఏం చేశారంటే, పని చేస్తూ ఒక చేతితోటి పని చేస్తూ ఒక చేతితోటి ఆయుధాలు పట్టుకున్నారు. ఎందుకు ఆయుధం అవసరం అంటే, అక్కడ ఒకవేళ ఆ పనిని ఆటంకపరుస్తా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఆయుధాల ద్వారా మనం ఎదుర్కోవచ్చు అని ఒక ఆలోచనతోటి వాళ్ళు గోడ కట్టేవారు. అక్కడ చూడండి, 4వ అధ్యాయం 17వ వచనంలో ఎలా రాయబడింది. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తివారును ఒక్కొక్కరు ఒక చేతితో పని జరిగించుచు ఒక చేతితో ఆయుధమును పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుములకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. చూసారా, ఇలాగా మరి ఆయుధాలని చేతితో పట్టుకుని ఒక చేతితోటి పని జరిగించారు. చూసారా, అంటే ఆయుధం వాళ్ళకి ఎంతో రక్షణ ఇస్తుందని, ఆయుధం ద్వారా శత్రువుని మనం ఎదుర్కోవచ్చని వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నారు. చూడండి, నిజంగా యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా ఒక చేతితోటి కవచము, ఒక చేతితోటి కత్తి పట్టుకుని యుద్ధాలు చేస్తుంటారు. అంటే ఎదుటివారు వేసే ఆ దెబ్బని ఆ కవచంతో అడ్డుకోవడానికి, అలాగే తన చేతిలో ఉన్న కత్తి ద్వారా అవతల వాడి మీద దాడి చేయడానికి 2 చేతులతోటి 2 ఆయుధాలు పట్టుకునే వారు యుద్ధాలు చేసేటప్పుడు. ప్రియమైన వారులా, అలాగే ఈరోజు మనం కూడా క్రైస్తవులమైన మనము ప్రార్థన ఒక ఆయుధం లాగా చేసుకోవాలి. ప్రార్థన మనల్ని రక్షిస్తుంది, ప్రార్థన మనల్ని కాపాడుతుంది, ప్రార్థన అనేక రకాలుగా మనకి మేలు చేస్తుంది. ప్రార్థన అంటే దేవునితోటి సంభాషణ అని మనందరికీ తెలుసు. ఒక్కొక్కసారి అపవాది వేసే మరి బాణాలను కూడా మనం ప్రార్థన ద్వారా ఎదుర్కోవచ్చు. చూడండి, మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు మరి అరణ్యంలో పోషించబడ్డాడు. మరి అరణ్యంలో ఎటువంటి సమస్యలు రాకుండా నడిపించబడ్డారు కేవలం మోషే ప్రార్థన చేయడం వల్ల. అలాగే మరి అబ్రాహాము ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని ఆ ప్రార్థన కాపాడింది. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా భయంకరమైన పట్టణాలు. అక్కడ ఉన్న మనుషులు చాలా భయంకరులు.
పాపం అంటే ప్రేమతో విచ్చలవిడిగా పాపాన్ని ప్రేమించే జనులు. వారి మధ్యన మరి అది అబ్రాహాము ప్రార్థన చేసినప్పుడు లోతు రక్షించబడ్డాడు. అలాగే మరి సుంకరి కూడా ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా ఎంచాడు. ఇగో ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే కదండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము కుమారుడిగా మరి ఎంచబడ్డాడు పాపి అయిన సుంకరి. అంటే చూడండి, ప్రార్థన వల్ల దేవుడు మనకి ఎన్ని మేలులు చేస్తాడో కదండి. అలాగే మరి హిజ్కియా కూడా ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఇది చాలా అద్భుతం. 15 సంవత్సరాలు మరలా ఆయుసు పొందుకోవటం చాలా గొప్ప విషయం ఇది కదా. మరి మానవ చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు మళ్ళీ ఎగస్ట్రా 15 సంవత్సరాలు పొందుకోవడానికి. కానీ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు దేవుని ద్వారా మరి ఆయుష్ని పొందుకున్నాడు. అలాగే చూడండి, దానియేలు మరి ప్రార్థన చేసినప్పుడు కూడా తన 3 స్నేహితులని రక్షించుకున్నాడు. అలాగే అక్కడ ఉన్న చాలామంది మరి అనేక మందిని దేవుడు రక్షించాడు. రాజు ఆజ్ఞకు మరి గురైపోకుండా రాజు మరి అందరిని సంహరిస్తానన్నాడు. ఇలా గాడి విద్యలు చేసేవాళ్ళు, శకునుగాండ్లు, వీళ్ళందరినీ ఆ రాజు కళ సరిగ్గా నాకు వివరించకపోతే మిమ్మల్ని అందరినీ నేను సంహరిస్తాను అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలుతో పాటు తన 3 స్నేహితుల్ని, అలాగే మరి ఆ రాజు ఆధీనంలో ఉన్న వారందరినీ కూడా మరి ప్రార్థన అక్కడ రక్షించిందని మనం విన్నాం. అలాగే మరి ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. తిరిగి ఆయన మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వర్షం పడింది. అందుకనే మరి యాకోబు పత్రికలో కూడా అంటాడు, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే అని ఏలియాని గురించి వాక్యం చెలవిస్తుంది కదా. ఈరోజు మనం అనుకుంటాం మన ప్రార్థనలు వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప విశ్వాసులు, వాళ్ళు ఎంతో గొప్ప భక్తిపరులు, వాళ్ళకి సాధ్యం కానీ మన జీవితాల్లో సాధ్యం కాదని మనం అనుకుంటుంటాం. అందుకనే ఏలియా కూడా మనలాంటి మానవుడే, మనలాంటి స్వభావం గలవాడే. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది కదా. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి? ఇంకా అనేక మంది రోగులుగానే ఉంటున్నారు. రోగుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, అద్భుతాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో మరి మన ప్రార్థనలు ఎలాగుంటుందంటే, ఇగో యెషయా గ్రంథం 29:13లో మరి మార్కు సువార్త 7:6లో చెప్పిన రీతిగా మన ప్రార్థనలు ఇగో పెదవుల నుండి వచ్చే ప్రార్థన మాత్రమే. మన హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉంటున్నాయని వాక్యం చెలవిస్తుంది. అవునండి, నిజంగా మన హృదయాల నిండా చీకటి, మన హృదయం నిండా పాపపు ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన కార్యాలు జరగాలించనే తపన, ఆలోచన, ఇవన్నీ మన హృదయంలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మన ప్రార్థన ఇదిగో కేవలం పెదాల నుండి వచ్చేది మాత్రమే అని వాక్యం చెలవిస్తుంది. ఎవరైతే ప్రార్థన ఆసక్తితోనూ యథార్థతతోనూ ఒక నమ్మకంతోనూ ఒక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఇగో కార్యాలు ఎలాగ జరిగినాయి అన్నాయి మనం ఇంతకుముందు చూసాం. మోసే ప్రార్థన చేసినప్పుడు కానీ, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు కానీ, మరి సుంకరి ప్రార్థన చేసినప్పుడు కానీ, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, దానియేలు ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థన చేసి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రార్థనలో ఇగో నమ్మకత్వం ఉంది, విశ్వాసం ఉంది, యథార్థత ఉంది. అలాగే ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆ ఆసక్తి అన్నది మనలో లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, అవిశ్వాసం, అపనమ్మకాలతో మనం ప్రార్థన చేయటం వలన ఈరోజు మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ కార్యాలు జరగకపోవటానికి కేవలం కారణం ఏంటంటే మన ప్రార్థన హృదయంలోంచి వచ్చిన ప్రార్థన కాకుండా ఇగో పెదాల నుంచి వచ్చే ప్రార్థన. కాబట్టి ఈరోజు మనం చాలా మేలులు దేవుని చేత మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థన చేస్తే సమస్తం సాధ్యమేనండి. ప్రార్థన ద్వారా దేవుడు అనేక మంది జీవితాలు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు జరిగించాడు. దేవునికి సమస్తం సాధ్యమే. కానీ మనం సరైన రీతిలో ప్రార్థన చేయకపోవటం వల్ల
దేవుని నుంచి మనం మేలులు పొందుకోలేకపోతున్నాం. దేవుని పట్ల మరి మన పట్ల దేవుడు చేసే కార్యాలను మనం చూడలేకపోతున్నాం. ఈరోజు మనం ఆసక్తి, నమ్మకం, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ మనకి మేలులు చేస్తాడు. అందుకని ప్రార్థన ఒక ఆయుధం కింద ఉండాలి. ప్రార్థన ఆయుధం కింద ఉంటే అపవాదేసే ప్రతి బాణాన్ని మనం ఎదుర్కోవచ్చు. అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడి చేత ఎన్నో మేలులు మనం పొందుకోవచ్చు. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్.